ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా, పార్టీ వ్యవస్థాపకుడిగా నేను చేసిన పోరాటాలు, సాధించిన విజయాలు, ఎన్నో సందర్భాల్లో దీన్ని గురించి చేసిన వాదనలే సాక్ష్యం. కానీ ఈవేళ ఏమవుతుందంటే జలయజ్ఞం పేరుతో కొన్ని అవసరమైనవి మంచి పథకాలు చేపట్టినా కూడా మరికొన్ని చాలా భారీ ఖర్చుతో మనం పెట్టే ఖర్చంతా, మనకొచ్చే ప్రయోజనం ఎంత, ఈ రెంటికి కూడా ఏమాత్రం పొంతన లేకుండా వాపునే బలుపు అనుకుని 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇది కోటి కాదు, 10 కోట్లు కాదు, 100 కోట్లు కాదు, 1000 కోట్లు కాదు, 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం దాదాపు 1,18,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలతో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మొత్తం జలయజ్ఞం కింద ఒకప్పుడు 46,000 కోట్ల రూపాయలు అనుకున్నారు. ఇంతెంతై ఒటుడెంతై 70,000 కోట్లకి వెళ్ళింది, 1,00,000 కోట్లకి వెళ్ళింది, ఇప్పుడు 1,76,000 కోట్లు అంటున్నారు. గత బడ్జెట్లో, ఈ సంవత్సరానికి చెందినటువంటి గత ఇంటరిం బడ్జెట్లో 1,51,000 కోట్లని, ఇప్పుడు దాన్ని ఒక 3 నెలల కాలంలో 1,76,000 కోట్లకి పెంచారు. మన రోసయ్య గారు ప్రతిపాదించినటువంటి బడ్జెట్లో, 2009-2010 బడ్జెట్లో. అంటే ఒక 3 నెలల కాలంలో 25,000 కోట్ల రూపాయలు ఒక్క ఈ పద్దు కింద ఖర్చు పెరిగింది. దీనిలో 1,18,000 కోట్ల రూపాయలు సుమారుగా ఎత్తిపోతల పథకాల కోసం. ప్రపంచంలో, ఈ మాట రాష్ట్ర ప్రజలంతా అర్థం చేసుకోవాలి, ప్రపంచంలో ఎక్కడా చేపట్టనంత పెద్ద ఎత్తున ఎత్తిపోతల పథకాలు మన రాష్ట్రంలో ప్రతిపాదించారు. అమెరికా లాంటి దేశం కూడా, అంత సంపన్నమైన దేశం కూడా, కొలరాడో లాంటి ప్రాంతాలలో, అక్కడ తీవ్రమైనటువంటి కరువు పరిస్థితులు శాశ్వతంగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఆ నీటిని ఇంత ఎత్తుకి తీసుకెళ్లే సాహసాన్ని వాళ్ళెవరూ చేయకపోతే, మంచినీరు కావాలని చెప్పంటే తీసుకెళ్దామని చెప్పి అనుకున్నారు తప్పితే, సాగునీటి కోసం ఇంత ఎత్తుకు తీసుకెళ్తే ఖర్చు ఎక్కువ, ఫలితం తక్కువ అర్థం చేసుకుని అలాంటి దేశాలు కూడా చేపట్టకపోతే, వాళ్ళు బాగా చేసింది ప్రపంచంలో అతిపెద్ద పథకం. కొలరాడోలో చాలా మున్సిపాలిటీలకి, నగరాలకి మంచినీటిని సరఫరా చేస్తూ, మళ్ళీ పైకి నీటిని పంపింగ్ చేసి అక్కడి నుంచి కొండల నుంచి దిగుతున్నప్పుడు మళ్ళీ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ, ఈ పథకాల ద్వారా వాళ్ళు చేసింది 400 అడుగుల లిఫ్ట్. అది కూడా కేవలం 11 టీఎంసీ నీటిని వారు లిఫ్ట్ చేసి, కేవలం 11 టీఎంసీ నీటిని లిఫ్ట్ చేసి దాదాపు 5 లక్షల ఎకరాల పైచిలుకు, అంటే ఒక్కొక్క క్యూసెక్కి డ్యూటీ మనం ఇవాళ 10,000 ఎకరాలంటే బాగుంది అనుకుంటే, వాళ్ళు 50-60 వేల ఎకరాలు తీసుకొచ్చారు. అంత చేసి ఆ పైన 11 నగరాలకి, ఆ 11 నగరాల్లో ప్రపంచ ప్రసిద్ధమైనటువంటి గ్యాంబ్లింగ్ సిటీ లాస్ వేగాస్, దాంతో సహా 11 నగరాలకి 10 లక్షల జనాభాకి మంచినీటి సదుపాయం ఏర్పాటు చేశారు ఆ పథకం ద్వారా, కేవలం 11 టీఎంసీ ద్వారా. ఆ పైన ఆ కొండల మీదకి ఎత్తిపోతలు తీసుకొచ్చి మళ్ళీ దాన్ని కిందకి దిగడం చేత, కొండ అడ్డుంతలు ఎక్కి మళ్ళీ రావాలి, దానిలో మళ్ళీ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. అమెరికా లాంటి దేశం అలా చేస్తుంటే, మనం ఇక్కడ ఈవేళ 1,600 అడుగులు, 1,700 అడుగులు. అమెరికా మ్యాక్సిమం లిఫ్ట్ చేసింది ఇరిగేషన్ కోసం 400 అడుగులు. ప్రపంచానికి ఎక్కడ అంతకు మించిన లిఫ్ట్లు లేవు. మనం సంకల్పిస్తున్నది అమెరికా చేసిన లిఫ్ట్కి 4 రెట్లు, 5 రెట్లు. వాళ్ళు చేసింది 11 టీఎంసీలు. మనం ఇవాళ 1,18,000 కోట్లకి మనం లిఫ్ట్ తలపెడుతున్నది దానికి బహుశా 7 నుంచి 10 రెట్ల ప్రమాణం. 60-70 టీఎంసీల పైచిలుకు, బహుశా 100 టీఎంసీ, 120-200 టీఎంసీ దాకా ఉంటుంది. మీకు ఒక చేవెళ్ల ప్రాణహిత ఒక్కటే మీకు సుమారుగా 160 టీఎంసీగా చెప్తున్నారు. 200-250 టీఎంసీ దాకా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి, ప్రపంచంలో అతి సంపన్నమైన దేశం, డబ్బుని మంచినీళ్ళలా ఖర్చు పెట్టే దేశం, ఒక్కొక్క క్యూసెక్ నుంచి 50,000 నుంచి 60,000 ఎకరాల నీటిపారుదల సాధించే దేశం,
ప్రతి నీటి బొట్టుని సద్వినియోగం చేసే టెక్నాలజీని ఉపయోగించే దేశం. డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, స్ప్రింక్లర్లు కావచ్చు. అలాంటి దేశంలో 11 టీఎంసీని మాత్రం వాళ్ళు లిఫ్ట్ చేసి 400 అడుగులు లిఫ్ట్ చేసి దాని నుంచి మళ్ళీ విద్యుత్తుని సాధిస్తూ 11 నగరాలకు లాస్ వేగాస్తో సహా మంచినీటిని ఏర్పాటు చేస్తూ కొన్ని లక్షల ఎకరాలకు నీటిపారుదల తీసుకొస్తే సప్లిమెంటరీ ఇరిగేషన్ కూడా ఎప్పటికే నీరుంటే ఆ పైన సప్లిమెంటరీ ఇరిగేషన్ ఉంటే ఇక్కడ మన వాళ్ళు 100 టీఎంసీల నీటిని 1700, 1600 అడుగుల ఎత్తుకి మేము తీసుకెళ్తాం. ఎకరాకి 2,50,000, 2,80,000 రూపాయలు ఈవేళ వీళ్ళు చెప్తున్న ఖర్చు. రేపు ఖచ్చితంగా కాబోయే ఖర్చు 4 లక్షలు, 5 లక్షల రూపాయలు కడుతుంది ఒక్క ఎకరాకి. ప్రతి సంవత్సరం ఈ పెట్టిన ఖర్చు వల్ల, నీటిని లిఫ్టింగ్ చేయాల్సిన అవసరం వల్ల ప్రెషర్ మెయిన్లని, ఎందుకంటే అంత ఎత్తుకు మీరు పైపుల్ని పంపించినప్పుడు ఆ పైపులు అట్లాగే ఉంటే నీళ్లంతా వెనక్కి తన్ని కింద పైపులు పగిలిపోతాయి. కాబట్టి అక్కడ కవాటాలు పెట్టాలి, వాల్వ్స్ పెట్టాలి, ప్రెషర్ మెయిన్స్ అని చెప్పంటాం. చాలా ఖరీదైన వాల్వ్స్ పెట్టాలి. దాని నిర్వహణ, దాని రీప్లేస్మెంట్ కాస్ట్ ఇవన్నీ కలిపితే ఇప్పుడు 4 లక్షల రూపాయల దాకా ఎకరాకి ప్రస్తుతం ఖర్చు అవడమే కాకుండా ఎత్తిపోతలకు అయ్యే ఖర్చు కానీ, ప్రెషర్ మెయిన్స్ నిర్వహణ కోసం అయ్యే ఖర్చు కానీ, మనం ఇవాళ చేసేదంతా కూడా అప్పు కాబట్టి ఈ పథకాలకి ఆ అప్పు మీద మనం కట్టాల్సిన వడ్డీ కానీ రాష్ట్రం ఈ మొత్తం కలిపితే ఎకరాకి 50,000 రూపాయలకి తగ్గకుండా ఉంటుంది. ఈవేళ ప్రస్తావనలోకి వచ్చింది 7,000 నుంచి 8,000 మెగావాట్లు కేవలం